14వ అధ్యాయము. అబ్రాము లోతును రక్షించటం. షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు ఆర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో, ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమెబెరుతో, బెల, దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు, బెల రాజుతో యుద్ధం చేశారు. వీళ్ళందరూ కలిసి సిద్దీము అనగా ఉప్పు సముద్రం లోయలో ఏకంగా సమకూడారు. ఈ రాజులు 12 సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. 13వ సంవత్సరంలో తిరుగుబాటు చేశారు. 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు అతనితో పాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోతు కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై, శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు. తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు, దీన్ని కాదేషు అని కూడా పిలుస్తారు, ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోను తామారులో కాపురమున్న అమోరీయులను కూడా ఓడించారు. అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల, సోయరు రాజులు బయలుదేరి సిద్దీము లోయలో ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు ఆర్యోకు అనే నలుగురితో ఈ 5గురు రాజులు యుద్ధం చేశారు. ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు. అప్పుడు వాళ్ళు సొదొమ, గొమొర్రాల ఆస్తి అంతటినీ, వాళ్ళ భోజన పదార్థాలన్నిటినీ దోచుకున్నారు. ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు. ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు. తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి సుశిక్షితులైన 318 మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు. రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా ఆ రాజులపై దాడి చేసి దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు. అతడు ఆస్తి మొత్తాన్నీ, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకువచ్చాడు. మెల్కీసెదెకు అబ్రామును దీవించడం. అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు. అంతేగాక షాలేం రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో 10వ వంతు ఇచ్చాడు. సొదొమ రాజు, మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకో అని అబ్రాముతో అన్నాడు. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతుణ్ణి చేశాను అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టి అయినా నీ వాటిలో నుండి తీసుకోను అని ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను. ఈ యువకులు తిన్నది కాక నాతో పాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు అని సొదొమ రాజుతో చెప్పాడు.